వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్వకేట్ వై. దశరథ రామిరెడ్డి గారు రాజకీయ ప్రతినిధులపై ప్రభుత్వ ఖర్చులను ఏకీకృతంగా, పారదర్శకంగా ప్రకటించే ప్రత్యేక విభాగం పొలిటికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రజాధనం పారదర్శకతతో వినియోగం, ప్రజాస్వామ్యానికి పునాదులు ముద్ర, రాజకీయ వ్యయాలపై సమగ్ర నివేదిక ప్రజాస్వామ్య వేలుడి వెలుగులోకి తెస్తుంది. వ్యవస్థలో సమానత్వం కావలనట్లు ఖర్చులు కప్పి పరస్పరం లాగితే లెక్క వెలువడదు. ఎన్నికల ప్రతినిధుల జీతాలు, ప్రయాణాలు, భద్రత, కార్యాలయ నిర్వహణ ఖర్చులు ప్రతి సంవత్సరం ప్రజల ముందుకు. అంతర్జాతీయ దేశాలలోనూ ఇలా చేయడం వల్లే ప్రజాస్వామ్యం బలపెట్టబడింది. పారదర్శకత ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించి ఆర్థిక బాధ్యత పెంచుతుంది. ప్రతిపాదన పార్టీ వ్యతిరేకం కాకుండా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశం. ఇవి అడ్వకేట్ దశరథ రామిరెడ్డి గారు విలేకరుల సమావేశంలో ప్రజలకు ప్రజాస్వామ్య, ఆర్థిక బాధ్యతను తెలియజేసే విధంగా తెలిపిన ముఖ్యమైన సూక్తులు. నా పేరు దశరథ రామిరెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏసీబీ కోర్టులో పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నేను ఈ పత్రికా సమావేశానికి కారణం రాజకీయ వ్యయం గురించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి అందులో 2 విభాగాలు, స్టేట్ పొలిటికల్ ఎక్స్పెండిచర్, సెంట్రల్ పొలిటికల్ ఎక్స్పెండిచర్ అని చేసి చూపించాలని అనుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యయాలన్నీ కూడా మిగతా డిపార్ట్మెంట్లో చాలా చెదురుగా ఉన్నాయి. రాజకీయంగా ఉండేది ఎక్కడా లేదు, ఎవరికి తెలియదు. సాధారణ ప్రజలే కాదు, చట్టసభల్లో ఉండే ఎమ్మెల్యేలకి వాళ్ళకి కూడా ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలియడం. మరి అదే ఎంప్లాయీస్కి వచ్చేదానికి వాళ్ళకి ఎంత జీతాలు, ఒక డిఏ ఇచ్చినప్పుడు ఎంత ఖర్చు ఖజానా మీద పడుతుంది అన్నది చెప్పగలిగినప్పుడు రాజకీయ ఖర్చు కూడా చెప్తే అది ప్రజాపాలన, అదే ప్రభుత్వ పాలనపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. నేను కోరేది ఏంటంటే అందరూ కూడా మీడియా కానీ, సామాజిక కర్తలు కానీ అందరూ ఈ విధంగా ప్రయత్నించి చర్చించి ఇది జరిగేటట్టు చూడాలని చెప్పేసి నేను ప్రత్యేక కోరుతున్నాను. యూకే కెనడాలో ప్రతి సంవత్సరం రాజకీయ ఖర్చుల గురించి పబ్లిష్ చేస్తారు. అదే విధంగా మనకు కూడా చేస్తే బాగుంటుంది. అంటే ఓన్లీ ఫర్ యూకేలో మాత్రమే ఉంది, ప్రపంచం కెనడా 2 కంట్రీస్లో ఉంది. సో ఆ వర్షన్లోనే మనకి ఇండియాలో కూడా రావాలని మీరు అంటున్నారు.